2020 ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏమిటి? ఈ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఎగ్జామ్స్ ప్యాటర్న్‌ని ఎలా డిజైన్ చేశారు? దీనివల్ల స్టూడెంట్స్‌కి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? వంటి మరిన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకునే ముందు, ఈ పాలసీ కోసం మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ 2015లో టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం చైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2016 మే 7న ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వేసిన మరో కమిటీ 2019లో ఇచ్చిన రిపోర్ట్ని అనుసరించి ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసింది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశానికి కొత్త ఏమీ కాదు. ఇలాంటి ఎడ్యుకేషన్ పాలసీలను ఇంతకు ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సార్లు తీసుకొచ్చింది. అందులో ఒకటి 1968లో ఇందిరాగాంధీ గవర్నమెంట్, మరొకటి 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఈ 1986 ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను ప్రకటించారు. అయితే ఈ పాలసీని 1992లో పివి నరసింహారావు గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇంతవరకు ఉన్న 10+2 ఫార్మాట్ని రద్దు చేసి 5+3+3+4 ఫార్మాట్ని పెట్టడం జరిగింది. అయితే ఈ ఫార్మాట్ని పెట్టడానికి కారణం పిల్లలు సబ్జెక్ట్ని బట్టి పట్టకుండా అవగాహనతో నేర్చుకోవడానికి ఈ ఫార్మాట్ని పెట్టారు. ఈ 5+3+3+4 ఫార్మాట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టేజ్ని ఫౌండేషన్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ 5 years ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్లో 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు అంగన్వాడీలో చదువుకుంటారు. సెకండ్ పార్ట్లో 6 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లలు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లను ప్రైమరీ స్కూల్లో చదువుకుంటారు. సెకండ్ స్టేజ్ని ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. ఇది 3 years ఉంటుంది. ఈ స్టేజ్లో 8 నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్లను చదువుకుంటారు. అయితే ఈ స్టేజ్లో పిల్లలకు ఫ్లూయెంట్గా మాట్లాడడం, రాయడం, చదవడం, ఫిజికల్ ఎడ్యుకేషన్, భాషలు, ఆర్ట్స్, సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులతో పరిచయం చేస్తారు. థర్డ్ స్టేజ్ని మిడిల్ స్టేజ్ అంటారు. ఇది కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ స్టేజ్లో 11 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 6th, 7th, 8th క్లాస్లను చదువుకుంటారు. అయితే ఈ స్టేజ్లో పిల్లలకు సబ్జెక్ట్లోని కాన్సెప్ట్ని మరింత ఎక్కువ తెలియజేసేందుకు 6th నుంచే వొకేషనల్ స్థాయి మెథడాలజీని, అదేవిధంగా కోడింగ్ని ప్రవేశపెట్టారు. ఫోర్త్ స్టేజ్ని సెకండరీ స్టేజ్ అంటారు. ఇది 4 years ఉంటుంది. ఈ స్టేజ్లో 14 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు 9th నుంచి 12th వరకు చదువుకుంటారు. ఈ స్టేజ్ని 9th and 10th క్లాస్లను ఫస్ట్ పార్ట్గా, 11th and 12th క్లాస్లను సెకండ్ పార్ట్గా డివైడ్ చేశారు. ఈ చివరి స్టేజ్లో సబ్జెక్ట్పై డీప్గా స్టడీ చేయడంతో పాటు విమర్శనాత్మక ఆలోచనతో కూడిన మల్టీ డిసిప్లినరీ స్టడీని ఎంకరేజ్ చేస్తారు. ప్రతి సబ్జెక్ట్లో అనవసరమైన వాటిని తగ్గించి విమర్శనాత్మక ఆలోచన పెంచే విధంగా మరియు సబ్జెక్ట్ని ఇన్నోవేషన్స్ ద్వారా, డిబేట్స్ ద్వారా, అనాలిసిస్ వంటి మెథడాలజీ ద్వారా ఎక్కువ అర్థం చేసుకునే విధంగా ఈ పాలసీతో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా పెద్ద మార్పులు తీసుకువస్తారు. అలాగే 2030 వరకల్లా 100% పిల్లలను పాఠశాల విద్యలో చేర్చాలని, అదేవిధంగా ఉన్నత చదువులను కొనసాగించే వారి సంఖ్య ఇప్పుడున్న 26.3%ని 2035 కల్లా 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టారు. ఈ విధానం ద్వారా చిన్నపిల్లలకు 3 ఏళ్ళు రాగానే అంగన్వాడీలో చేర్చాలి. అయితే ఈ అంగన్వాడీలో పనిచేసే టీచర్స్ 10+2 అర్హత కలిగి ఉండి 6 months ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. ఒకవేళ 10+2 కన్నా తక్కువ అర్హత ఉన్నవారు సంవత్సరం పాటు డిప్లొమా చేయాల్సి ఉంటుంది. ఈ అంగన్వాడీలలో చదువుకునే పిల్లలకు అవసరమైన కరికులంను ఎన్సీఆర్టీ రూపొందిస్తుంది. ఈ అంగన్వాడీలలో చదువు అనేది కథలు, కవితలు, కళలు, ఆటలు, పాటలు లాంటి అంశాలను సిలబస్లో చేర్చి ఆసక్తికరంగా మారుస్తారు. ఈ పాలసీ యొక్క విద్యాబోధన చూస్తే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూళ్లతో పాటు అన్ని రకాల స్కూళ్లలో 5th క్లాస్ వరకు, అవసరమైతే 8th క్లాస్ వరకు మాతృభాషలోనే టీచింగ్ చేస్తారు. అయితే ఏక్ భారత్ శ్రేష్ఠ్ కార్యక్రమం కింద ప్రైమరీ స్టాండర్డ్లోనే కాకుండా సెకండరీ స్టాండర్డ్లోనూ పాలి, పర్షియన్, ప్రాకృతం వంటి ఫారెన్ లాంగ్వేజ్ని ప్రవేశపెడతారు. ఈ లాంగ్వేజెస్ కోసం ఒక నేషనల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. అలా అని ఈ లాంగ్వేజ్లని పిల్లలపై బలవంతంగా రుద్దరు. ఎందుకంటే పిల్లలకు తమకు ఇష్టమైన లాంగ్వేజ్లని నేర్చుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో చెప్పింది. అదేవిధంగా స్కూళ్ళల్లో అన్ని స్టాండర్డ్లోని విద్యార్థులు నేర్చుకునే 3 భాషలో సంస్కృతాన్ని కూడా ఒక భాషగా ఇష్టముంటే ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి అక్షరాలు, అంకెలు తెలిసి ఉండటానికి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అత్యవసర కార్యక్రమంగా భావించి నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఈ పాలసీలో భాగంగా ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక రిపోర్ట్ కార్డు ఉంటుంది.
అయితే ఇందులో స్టూడెంట్ మార్కులు లాంటి సమగ్ర సమాచారంతో పాటు ఆ విద్యార్థికి చదువు చెప్పే టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పొందుపరుస్తారు. అయితే 12th స్టాండర్డ్ అయిపోయేసరికి ఆ రిపోర్ట్ కార్డ్ని చూస్తే ఆ స్టూడెంట్ సాధించిన స్కిల్స్ మొత్తం తెలుస్తాయి. ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీలోని ఎగ్జామ్స్ని పెట్టే పద్ధతిని చూస్తే ప్రతి అకాడమిక్ ఇయర్లో రాసే ఎగ్జామ్స్లకి బదులుగా 3rd, 5th, 8th క్లాస్లలో మాత్రమే ఎగ్జామ్స్ రాస్తారు. కానీ 10th అండ్ 12th స్టాండర్డ్లో ఉండే బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లను కొద్దిగా మార్పులు చేస్తారు. ఈ మార్పులను పరాక్ అనే అసెస్మెంట్ బాడీ చేత చేయబడతాయి. మెడిసిన్ అండ్ లా ఎడ్యుకేషన్లకి తప్ప మిగతా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లన్నిటికీ కలిపి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ని చేయబడుతుంది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను 4 సంవత్సరాలకి పొడిగిస్తూ మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్లతో డిజైన్ చేయడం జరిగింది. మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ అంటే డిగ్రీలో ఒక కోర్సును తీసుకొని కొంతకాలం చదివిన తర్వాత నచ్చకపోతే మరొక కోర్సులోకి మారవచ్చును. అయితే ఈ 4 సంవత్సరాల డిగ్రీలో 1 సంవత్సరం చదివితే సర్టిఫికేట్ ఇస్తారు, 2 సంవత్సరాలు చదివితే డిప్లొమా చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు, 3 సంవత్సరాలు చదివితే బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ ఏ విద్యార్థి అయినా రీసెర్చ్ లెవెల్లో చదవాలనుకుంటే 4 సంవత్సరాల డిగ్రీ అవసరం ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ పాలసీతో డిగ్రీ విద్యను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలా మార్చడానికి ఎంఫిల్ విద్యను నిలిపివేస్తారు. అయితే ఇంత స్టాండర్డ్తో ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి అందించాలంటే టీచర్స్కి కూడా అంతకు మించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి వారికి సంబంధించిన బీఈడీ డిగ్రీని 4 సంవత్సరాలకి పొడిగించారు. ఈ పాలసీ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ వంటి సంస్థలను హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే కొత్త సంస్థలో కలిపివేసి 4 వర్టికల్స్గా డివైడ్ చేశారు. ఈ 4 వర్టికల్స్లో ఉన్న నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇంతకు ముందున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్ఏఏసి సంస్థలు చేసే పనులనే చేస్తాయి. అయితే ఈ కొత్త పాలసీని అనుసరించి 15 సంవత్సరాలలో స్టెప్ బై స్టెప్గా కాలేజీలన్నీ అటానమస్ ప్రతిపత్తిని సాధించాలి. వరల్డ్లో ద బెస్ట్ టాప్ 100 యూనివర్సిటీలను మన దేశంలో పెట్టే అవకాశం ఈ పాలసీ ద్వారా కల్పించారు. అదేవిధంగా డిజిటల్ విద్యను ఎంకరేజ్ చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరంని ఏర్పరుస్తారు. అయితే ఈ డిజిటల్ కోర్సులను తొలుత 8 లోకల్ లాంగ్వేజ్లో ప్రవేశపెడతారు. డ్రీమ్స్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ వంటి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒకే రకమైన నిబంధనలు ఈ పాలసీ ద్వారా కల్పించారు. ఈ నిబంధనలు కరెక్ట్గా అమలు చేయకపోతే భవిష్యత్తులో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే తెలుగు వంటి లోకల్ లాంగ్వేజెస్లో సబ్జెక్ట్ని టీచ్ చేస్తారు. మిగతా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో అవాయిడ్ చేసే ప్రమాదం ఉంది.